తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు వర్షాలు లేక పంట పొలాలు నెర్రెల బారుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో పక్షం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. అనంతరం చోటు చేసుకున్న వాతావరణ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోతున్నాయి. అక్కడక్కడ నామమాత్రంగా కురిసిన వానలకు పంట పొలాల్లో కలుపు మొక్కలు, చీడ పురుగుల బెడద ఎక్కువైంది. దీంతో ఆశించిన స్థాయిలో పంటలు పెరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో భాగంగా 12 లక్షల ఎకరాల్లో ప్రధాన వాణిజ్య పంటగా పత్తి, 2 లక్షల ఎకరాల్లో సోయాబీన్, మరో 2 లక్షల ఎకరాల్లో కంది, పెసర, మినుము, వరి పంటలు రైతులు సాగు చేస్తున్నారు. అయితే గత నెలలో కురిసిన వర్షాలకు ఈసారి పంటలు మంచి దిగుబడి వస్తుందనుకున్నారు రైతులు. కానీ 15 రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో నల్ల రేగడి నేలలతో పాటు రాళ్ల భూములు, ఎర్ర నేలలు, చెలక భూముల్లో పగుళ్లు తేలి పత్తి మొక్కలు ఎండు దశకు చేరుకున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 15 రోజుల నుంచి వర్షపాతం లేక మరి భూమిలోని తేమ శాతం తగ్గిపోయింది. మరి భూములు మొత్తం పలుకుతున్నాయి. నెరల వాసి అంటే దిగుబడి రాని పరిస్థితిలో ఉన్నది. పూత కాత అనేది రాలిపోస్తున్నది. కాబట్టి కంపల్సరీ వర్షం కావాలా. ఇప్పటికే గత నెల 2 నెలల క్రితం వర్షాలు అట్లా ఏకదాటిగా పడి మరి వర్షాలలో గడ్డి మందు కొట్టుకోవడం కానీ, అధికంగా గడ్డి కావడం వల్ల గడ్డి మందు కొట్టడం వల్ల మరి భూములన్నీ గడ్డి మందు కొట్టినాం, పత్తి ఫ్రెష్ మందు కొట్టినాం. కానీ ఇప్పటికీ కూడా మరి పూతాగత దశలో టైంలో మరి వర్షాలు లేక రైతులు చాలా తీవ్ర నష్టపోయే పరిస్థితి. సాగునీటి వసతి ఉన్న రైతాంగం పంటకు నీటి తడులు అందిస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా రైతులు వర్షం కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. దీంతో 1-2 రోజుల్లో వర్షాలు కురిస్తేనే పంటలు చేతికందే పరిస్థితి ఉందని, లేని పక్షంలో కరువు కోరల్లో చిక్కుకునే అవకాశం ఉందని రైతులంతా భయపడుతున్నారు. ఇప్పటికే పత్తి పంటపై కాయ తొలుచు, కాండం తొలుచు లాంటి చీడలు పెరిగిపోతున్నాయి. పంటకు గులాబీ రంగు పురుగు ఆనవాళ్లు కూడా కనిపిస్తుండటంతో రైతులలో మరింత ఆందోళన చెందుతున్నారు. వరుణ దేవుడు కరుణించాలని గ్రామాల్లో రైతులు పూజలు నిర్వహిస్తూ గ్రామ దేవతలకు జలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరము వేరే వెరైటీలు కూడా ఎంచుకున్నాం, కానీ ఈసారి కూడా పల్లకి తెగులు రావడం వల్ల కొద్దిగా సీడ్ ఫార్మేషన్ అనేది జరగలేదు చక్కగా. అయితే దీనివల్ల రైతులకు మాకు దిగుబడిలో తగ్గుదల ఉంటుందని అనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ పల్లాకు తెగులు రావడము గత 3 సంవత్సరాల నుంచి ఎక్కువగా వస్తుంది. దీనివల్ల మాకు పంట దిగుబడులు సగానికి సగం తగ్గిపోవడం